హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ లంచ్ బాక్స్, సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. ఈ లంచ్ బాక్స్ రెసిపీని మనం ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడైనా సరే, మనం ఎక్కడికైనా వెళ్ళి వచ్చినప్పుడు టైం లేనప్పుడు పిల్లలకి సడన్గా లంచ్ బాక్స్ పెట్టాలి అనుకుంటే ఇలా సింపుల్గా టేస్టీగా చేసి పెట్టేయచ్చు. కడుపు నిండా తినేయచ్చు, కమ్మగా ఉంటుంది. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలని చూసేద్దాం. మనకి కావాల్సినంత రైస్ని తీసుకొని పొడి పొడిగా ఉన్న రైస్ని తీసుకోవాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని యాడ్ చేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేశానండి. మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు. పుల్లగా టేస్టీగా ఉండడానికి ఒక నిమ్మ చెక్కని తీసుకొని ఇలా పిండేసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ మసాలా అనేది రైస్కి అంతా పట్టేటట్టుగా పర్ఫెక్ట్గా కలిపేసి తీసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా కలుపుకున్నట్లయితే మనకి ప్రతి ఒక్క రైస్కి ఇలా పట్టినట్లయితే పొడిగా కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే మనకి తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది. పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని దీంట్లో కొన్ని బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, చాపత్రి, 4 లవంగాలు, సాజీరా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి దీంట్లో ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని 2-3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయని కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకొని తీసుకోవాలి. దీంట్లోనే క్యారెట్ ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నానండి. మీకు ముక్కలు అనేది నచ్చకపోతే తురుముని యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు అనేది ఇంకా చాలా ఇష్టంగా తింటారు. ఇది త్వరగా మగ్గడానికి దీంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని క్యారెట్ అనేది పర్ఫెక్ట్గా ఉడికించి తీసుకోవాలి. మనకి క్యారెట్ అనేది పర్ఫెక్ట్గా మగ్గినాకనే రైస్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లో టేస్ట్ కోసం కొంచెం జీడిపప్పు పలుగుని యాడ్ చేసుకోండి. తినేటప్పుడు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, పిల్లలైనా సరే పెద్దలైనా సరే. దీంట్లో ఒక పండుటి టమాటోని కూడా ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని చూడండి, మనకి క్యారెట్ అనేది పర్ఫెక్ట్గా మగ్గిందండి. మీకు క్యారెట్ అనేది పర్ఫెక్ట్గా మగ్గిందా లేదా అనేది చూసుకొని రైస్ని యాడ్ చేసుకోండి. ఇలా రైస్ని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. మనం క్యారెట్లో ఎలాంటి మసాలాలు అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ముందుగానే రైస్లో అంతా యాడ్ చేసి తీసుకున్నాం కదా. సో అందుకనేసి మనం రైస్ అనేది డైరెక్ట్గా యాడ్ చేసేసి ఇలా కలుపుకొని హై ఫ్లేమ్లో 1-2 మినిట్స్ పాటు ఇలా అంతా కలుపుకొని క్యారెట్ ముక్కలు అనేది రైస్కి పట్టేటట్టుగా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక మంచి ఫ్లేవర్ కోసం దీంట్లో కొంచెం ఫ్రెష్గా ఉన్న కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి, కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. సో మీరు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. రైస్ అనేది ఇలా అంతా కలిపేసుకొని తీసుకోవాలి. ఇలా కలిపేసుకొని తీసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టేసి ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ అవుట్ చేసుకోవచ్చు. సో మనకి ఎలాంటి లంచ్ టైంకి అయినా సరే మనం ఇలా సింపుల్గా టైం లేనప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడైనా సరే ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోతుంది. సో లంచ్ బాక్స్ తీసుకొని లంచ్ బాక్స్లో యాడ్ చేసి మన పిల్లలకి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసి పెట్టేయచ్చండి. చాలా ఇష్టంగా తింటారు, కడుపు నిండా తినేయచ్చు, కలర్ఫుల్గా ఉంటుంది రైస్ అనేది. సో దీంట్లో నేనైతే పక్కన సింపుల్గా కొన్ని స్నాక్స్ని పెడుతున్నానండి. దీంట్లో కొంచెం 4-5 ఆలు చిప్స్ని, 4-5 బిస్కెట్స్ని యాడ్ చేస్తున్నాను. నేను గవ్వలైతే నేను ఇంట్లో చేశానండి. ఈ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. దీంట్లో 3 చాక్లెట్స్ కూడా తీసుకున్నానండి, స్వీట్నెస్ ఉండాలనేసి. నేనైతే సింపుల్గా ఇలా ప్రిపేర్ చేశాను. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి నాతో షేర్ చేయండి. ఎంతో రుచికరమైన టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని నేను రెడీ చేసేసానండి. ఈ రెసిపీని మీరు చూసి డెఫినెట్గా ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో టేస్ట్ అండ్ కాంబినేషన్ అనేది నాతో షేర్ చేయండి కామెంట్ బాక్స్లో. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పొట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.